నువ్వు మారవు ఇంకా, నువ్వు మారవు అని నాకు తెలుసు బాబాయ్, కంత్రి బాబాయ్. బట్ ఎక్కడో దగ్గర చిన్న ఆశ, మనిషి అంటే ఆశాజీవి కదా, మారుతావేమో అనుకున్నా మొన్న వీడియో చూసి. ఇవరకు వస్తుందని నాకు తెలుసు. బట్ నువ్వు మారలేదు. నువ్వు మారకుండా మళ్ళీ అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్, అదే తీరు, అదే స్క్రీన్ ప్లే, అదే ఎడిటింగు, అదే పాస్టర్ తరహాలో చెప్పే నరేషను, అది మారదు. ఇంకా నేను కష్టమే. ఇంకా ఓపెన్గా మాట్లాడాలి పిల్లలు. ఈ వీడియో చాలా గట్టిగా ఉంటుంది అండ్ వెరీ కాంట్రవర్షియల్ వీడియో, బట్ ఇన్ఫర్మేటివ్. మీకు డబ్బులు పోగొట్టుకోవద్దు. లలితా వాండర్ అంకుల్ ఏం చెప్పారు? డబ్బులు ఊరికే రావని చెప్పారా? మరి మీకు కూడా 1000 రూపాయలు 2000 ఊరికే వస్తాయా? అస్సలు పోగొట్టుకోవద్దు. ఇప్పుడు అయితే కంత్రి అని పెట్టగా నెక్స్ట్ డైరెక్ట్ పేరు పెట్టేస్తే ఫోటో కూడా బ్లర్ లేదు. అప్పుడు నువ్వు అనుకోవచ్చు నేను నీ మీద స్ట్రైక్ వేస్తా, కేసు వేస్తా అంటే. ఏం వేసినా నాకు పర్లే. నేను నిజమే చెప్తున్నా, అవేర్నెస్సే చెప్తున్నా. ఇలా చాలామంది నా మీద స్ట్రైకులు వేశారు, పోలీస్ కేసులు వేశారు, కోర్టు కేసులు వేశారు. అవి నడుస్తున్నాయి. దేనికోసం? నిజాలు ధైర్యంగా చెప్పినందుకు. నాకు అలవాటు అయిపోయింది. నువ్వు వేస్తే 100 వికెట్లు తీసినోడికి 101 వికెట్ నిన్ను రోడ్డు మీద తెచ్చేస్తా. అది మాత్రం గ్యారంటీ బాబాయ్, గ్యారంటీ. సెల్ఫ్ రెస్పెక్ట్ మనమా అంటే చాలా ఉంటుంది అక్కడ. సో ఆ గేమ్లోకి వద్దాం అనుకుంటే రా, ఐఎమ్ రెడీ. ఆల్రెడీ మనం ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి చాలా పనులు, బోల్డ్ కేసులు ఉన్నాయి. ఏది అవేర్నెస్ కోసమే, ఇది కూడా అవేర్నెస్ కోసమే. నీకేంద్ర నొప్పి? నేను పెయిడ్ కోర్సులు పెడితే నీకేంటి నొప్పి? నేను ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తున్నానా, బెదిరిస్తున్నానా? నీకేం నొప్పి అంటే నాకే నొప్పి. తప్పు జరిగితే నేను చెప్తా, నువ్వు అమ్ముకో. నేను నా వీడియోలో నేను చెప్తా, ఇలాగా మోసపోకండి, ఇలా మీరు డబ్బులు కడితే మీకు డబ్బులతో పాటు ఏవేవి పోతాయో నేను క్లియర్గా చెప్పా. నువ్వు మళ్ళీ దాన్ని మ్యానిపులేట్ చేసి చెప్తున్నావు. నేను ఇంకా వివరంగా చెప్తా, నువ్వు అమ్ముకో. నేను నిన్నేమన్నా, నేను నా వీడియోలో నేను పెయిడ్ కోర్సులు కొనుక్కోవద్దని చెప్తా, మీ డేటా వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్తా, మీ యూట్యూబ్ యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్తా, ఇస్తే సంకనాగిపోతారని చెప్తా, విత్ ప్రూఫ్లు చెప్తా, డీటెయిల్డ్గా చెప్తా. ఓకేనా? సో వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి వెళ్తుంది. అప్పుడు స్కామ్ల గురించి తెలుస్తుంది. నా బాధ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ చేశారు అనుకోండి, మెల్లిగా వచ్చేస్తుంది పత్తి గింజల ముండా వైబ్స్ కూడా వీళ్ళందరూ వచ్చేస్తారు మళ్ళీ కోర్సులు అమ్ముకుంటూ. వద్దు, ముందు ఫస్టే కట్ చేయాలి, రూటే కట్ చేయాలి. అసలు బాబాయ్, కంత్రి బాబాయ్, నీకు గ్రాటిట్యూడ్ ఉంటే జనాల మీద, జనాలు నీకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్లు బీభత్సంగా ప్రమోట్ చేసినా కూడా సరే, ఏదో తెలుసో తెలియకో పసిబడి చేశాడు అని చెప్పి కంటెంట్ ఏదో చెప్తున్నాడు కదా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్ అంటున్నావు. ఏందో మళ్ళీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్లో హారర్ కంటెంట్ పెడతావు, రకరకాల కంటెంట్లు పెడతావు, మళ్ళీ నువ్వు ఎడ్యుకేషన్ ఓకే వాట్ ఎవర్, బట్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా, 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా అని చెప్పి నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తే నువ్వేం చేస్తున్నావు? మా తమ్ముడికి పాప పుట్టింది, వాళ్ళకి బాబు పుట్టారు, ఏకాదశి, ఈ దశి, శ్రావణ మాసం అని చెప్పి 10,000 ఆఫర్ 1000 రూపాయలకి. ఏంది ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎమోషనల్ డ్రామా? తప్పు కంత్రి భయ్య, చాలా తప్పు నువ్వు చేస్తుంది. ఎంత తప్పు అంటే, నువ్వు నీ 10 ఏళ్ళ స్ట్రగుల్ యూట్యూబ్లో చెప్తాను, మీకు తెలియదు నా ఎక్స్పీరియన్స్ అంటున్నావు కదా. నీ 10 ఏళ్ళ స్ట్రగుల్, నీ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్సే నువ్వు పెట్టిన వీడియో, నీకు ఉన్న 13 లక్షల సబ్స్క్రైబర్లకి నువ్వు ఈ పెయిడ్ కోర్స్ మీద పెట్టిన వీడియోకి 10,000 కూడా వ్యూస్ రాలే. అక్కడ నీకు అర్థమైపోయింది కదా ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎంత ఉంది, ఆడియన్స్ ఎంతమంది నచ్చుతుంది ఆ కోర్సు, ఆడియన్స్ ఎంత లైక్లు కొడుతున్నారు, ఎన్ని కామెంట్లు పెడుతున్నారు, ఎన్ని కామెంట్లు నువ్వు డిలీట్ చేస్తున్నావు, ఆ ఫీడ్బ్యాక్ చెక్ చేసుకున్నావా? మరి నీ 10 ఏళ్ళు స్ట్రగుల్, నీ 10 ఏళ్ళలో నువ్వు రెట్రోస్పెక్ట్ చేసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. నీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా నువ్వు రాంగ్ ట్రాక్లో వెళ్తావని. ఫస్ట్ నువ్వు అది సరిదిద్దుకో, తర్వాత నువ్వు కోర్సులు చెప్తూ, తర్వాత అది పెయిడ్ కోర్సు చేద్దు. ఓకేనా? సరే, పాయింట్ బై పాయింట్ వద్దాం పిల్లలు. చాలా పెద్ద స్కాములు జరుగుతున్నాయి. దీంతోపాటు అతి పెద్ద స్కామ్, లక్షల్లో స్కాము చెప్తా, చాలా డీటెయిల్గా చెప్తా. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. బట్ ఇది మనం ఆపితే అది కూడా ఆగుద్ది. ముందు ఇది అన్నీ కొన్ని పాయింట్లు చెప్పాడు, మంచి బుల్లెట్ పాయింట్లు. బుల్షిట్ రీజన్ అంట స్కూళ్ళు, కాలేజీలు అని చెప్పి ఆ దిక్కుమల్ లాజిక్ నువ్వే చెప్పావు కామెంట్ సెక్షన్లో. నీకు ఫ్రీగా ఇవ్వు బ్రో అంటే, నువ్వు స్కూలు కాలేజీలో నీకు ఫ్రీగా చదువు నేర్పుతారని చెప్పి ఆ దిక్కుమల్ లాజిక్ నువ్వు చెప్తే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. స్కూలు కాలేజు అంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, అది ఒక ఎడ్యుకేషనల్ డొమైన్, దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఒక విలువ ఉంటుంది అని చెప్పాను. దాన్ని నువ్వు మళ్ళీ అక్కడి నుంచి ట్యూషన్కి వచ్చావు. అక్కడే నీ బ్రెయిన్, నీ పిల్ల బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థమైపోయింది. నువ్వే స్కూల్ అన్నావు, మళ్ళీ ట్యూషన్ అన్నావు. స్కూల్కి ట్యూషన్కి డిఫరెన్స్ ఆ మాత్రమైనా తెలీదా? నువ్వే ఫ్లిప్ అయ్యావు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టైం ట్రావెల్లో వెనక్కి వెళ్ళిపోయావు. టైం ట్రావెల్ వెనక్కి వెళ్ళిపోయి ఫస్ట్ స్టాండర్డ్కి వస్తావు. నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు స్కూల్లో జాయిన్ అవుతావా, లేకపోతే ట్యూషన్లో జాయిన్ అయ్యి రాసేస్తావు ఎగ్జామ్లు? రాసేస్తే నీకు సర్టిఫికేట్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజనీరింగ్ ఉన్నావు, నువ్వు ట్యూషన్లో చదివేసి నీకు ఏ రెగ్యులేటర్ బాడీ లేకుండా నువ్వు రాసి, మరి నీకు సర్టిఫికేట్ ఎవడిస్తాడు? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివా, కాకినాడ అఫిలియేటెడ్ జేఎన్టీయూది, దాని సర్టిఫికేట్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను ఐటీలో జాబ్ జాయిన్ అయినప్పుడు నన్ను అడుగుతాడు, బాబు
నీ ఎఫిలియేషన్ నీది ఏ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ ఆ సర్టిఫికేట్ చూపించండి చూపిస్తాను. ట్యూషన్ సర్టిఫికేట్ చూపిస్తే జోడించి కొడేస్తారు. అలాగే నీ కోర్సులో సర్టిఫికేట్ చూపించినా కూడా ఇది దేనికి ఉపయోగం, ఎక్కడ పెట్టుకుంటారు జనాలు. సో అది చూపించడం వల్ల యూట్యూబ్ వాడికి అది అప్లోడ్ చేయడం వల్ల పోస్ట్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ చేసేస్తాడా? చెయ్యడు కదా. నేను అది చెప్తున్నాను. దానికి నువ్వు దిక్కుమాల బుల్షిట్ లాజిక్కే బుల్షిట్ స్క్వేర్ లాజిక్ చెప్తావు. అక్కడ నీ నిర్భాతత్వం అర్థమవుతుంది. మళ్ళీ 10 ఏళ్ళు లాజిక్ చెప్తావు, 10 ఏళ్ళు రికార్డు, 10 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పి. ఓకే, అది పిల్లలు మీరు అర్థం చేసుకోవాల్సింది. ఏదైనా సర్టిఫికేట్ అంటే అదొక ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అయి ఉండాలి, దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, దానికి ఒక వ్యాలిడిటీ ఉండాలి, దానికి ఒక ఎష్యూరెన్స్ ఉండాలి. ఈ సర్టిఫికేట్లు మీరు ఎక్కడ పెట్టుకుంటారు? అది నెక్స్ట్, ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ఈ పాయింట్ చాలా చాలా చెప్పావు. త్రివిక్రమ్ డైలాగే, మనం నచ్చింది ఫ్రీగా చేయకూడదు, ఏదో సంథింగ్ ఉంటుంది. అలాగే జోకర్ సినిమాలో డైలాగ్ పెట్టావు, బాగుంది. 2-3 సార్లు రిపీట్ చేసామాట. ఫ్రీగా చేయకూడదు కదా, ఫ్రీగానే ఇస్తున్నావు కదా ఇది. మరి నీ వీడియోలు కూడా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు? నీ కంట్రీ వ్లాగర్లోనే వీడియోస్ ప్రతిదీ పెయిడ్ వీడియో పెట్టవచ్చు కదా, ఓన్లీ ఫర్ పెయిడ్ మెంబర్స్ అనే. మరి అక్కడ ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు చెప్పు? ఫ్లిప్పేనా? ఫ్రీగా ఇవ్వకూడదు అంటున్నావు కదా. మనలో ఒక స్కిల్ ఉంది, ఒక టాలెంట్ ఉంది ఉన్నప్పుడు అది జనాలకు ఫ్రీగా ఇస్తే దాని విలువ పోతుంది అన్నప్పుడు నువ్వు అంత స్కిల్ యూజ్ చేసి రోజు వీడియోలు చేస్తున్నావు కదా, దాన్ని ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు? దానికి నువ్వు లాజిక్ ఏం చెప్తావు? దానికి నాకు మానిటైజేషన్లో డబ్బులు వస్తున్నాయి బ్రో, నేను దాన్ని ఫ్రీగా ఇచ్చినట్టు కాదని. నేను చెప్తుంది కూడా అదే కదా. ఇదే ఫ్రీ కోర్సు, నన్ను నమ్ము. నువ్వు ఇగోకి తీసుకోకుండా 30 రోజుల్లో 40 రోజుల్లో నీ 10 ఏళ్ళు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టి ఓ సీడీ తీస్తావో వీడియో పెడతావో ఏదో పెట్టి ఫ్రీ కోర్స్ పెట్టు. దాని మీద మానిటైజేషన్ మీద నీకు డబ్బులు వస్తాయి కదా. అది నీకు అర్థం కావట్లే. ఈ 1000-2000 కాకుండా నువ్వు ఫ్రీ అని పెట్టు. ఒక కోర్స్ పెట్టి 30 రోజులు నా 10 ఏళ్ళ అనుభవం అని చెప్పి నీకు ఆ వ్యూస్లోనే ఈ 1000-2000 కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. నీకు ఎవడు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి డబ్బా సలహాలు. నా మాట విని ఇప్పుడు కూడా ఇగోకపోకుండా ఏదో సొల్లు లాజిక్ చెప్పేసి ఫ్రీగా ఇస్తున్నాను గాయస్ అని చెప్పి పెట్టు. లక్షల్లో చూస్తారు. ఒకవేళ నువ్వు చెప్పింది మోడరేట్గా ఉన్నా కూడా చూస్తారు. సో అలా చేయకుండా నువ్వే నీ స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్లు ఇచ్చుకుంటూ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి, మనలో టాలెంట్ ఉన్నప్పుడు అది మనం ఫ్రీగా ఇస్తే అటుపక్కడికి లోకం అయిపోతాం, దాన్ని సీరియస్గా తీసుకోడంటే. మరి నీ వీడియోలు ఎందుకు సీరియస్గా తీసుకుంటారు? నీ వీడియోలు సీరియస్గా తీసుకుంటారా తీసుకోవట్లేదా? ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి కదా. ఎందుకు? కంటెంట్ బాగుంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ఎప్రిసియేషన్ ఉంది కాబట్టి నీకు ఎంగేజ్మెంట్ వస్తుంది, యావరేజ్ డ్యూరేషన్ అవర్స్ వస్తుంది, దానివల్ల రకరకాల దేశాల్లో యాడ్లు క్లిక్ అవుతున్నాయి, నీకు రెవెన్యూ వస్తుంది కదా. అదే యూట్యూబ్ కోర్స్ చెయ్యి. ఇంత చిన్న లాజిక్ 10 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి నువ్వు తెలుసుకోలేకపోయావు. ఐ పిటీ ఆన్ యూ. నెక్స్ట్, నీది మీ తమ్ముడు ఛానల్ లాజిక్, అది మళ్ళీ ఫ్లిప్. అది నేను చాలా స్ట్రెస్ బస్టర్కి మేము పెడుతున్నాం, అందులో సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగమంటే రాజా స్ట్రెస్ బస్టరా, నువ్వు అసలు సబ్స్క్రైబ్ కూడా చేయమనవా? నిజం చెప్పు, ఎన్నిసార్లు అడిగా అందులో సబ్స్క్రైబ్ చేయమని. అవన్నీ కాదు, నువ్వు స్ట్రెస్ బస్టర్ కోసం చేస్తున్నావు. ఆ ఛానల్ గ్రో చేయాలంటే ఎప్పుడో 1 మిలియన్ అయిపోద్ది, డబ్బుల కోసం కాదన్నావు కదా రాజా. ఆ వీడియోలన్నీ మానిటైజేషన్ ఆఫ్ చేసి చేసావా, ఆన్ చేసి చేసావా? స్ట్రెస్ బస్టర్ కదా, నీకు డబ్బులు వద్దు కదా, అది నీకు డెవలప్ చేయడం ఇంపార్టెంట్ కాదు కదా, జస్ట్ ఏదో నీ స్ట్రెస్ పోవడం కోసం కదా. మరి మానిటైజేషన్ ఆన్ ఆఫ్ స్క్రీన్ షాట్లు పెట్టు. నువ్వు నిజంగా ఆ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మానిటైజేషన్ ఆఫ్ చేసి పెట్టావంటే నేను ఒప్పుకుంటా. నువ్వు కంత్రిమయ్య, నువ్వు కంత్రి కాదు, నువ్వు యాడ్స్ ఆఫ్. అసలు నువ్వు నీలాంటి మంచి మనిషిని బండ్ల గణేష్ తర్వాత నీ అంత మంచి మనిషిని, నిజాయితీ గల మనిషిని నేను ఎక్కడ చూడలేదని చెప్తా. పెట్టు పిల్లలకి, నాకు పెట్టకపోయినా. సొల్లు లాజిక్లు ఇవన్నీ. నెక్స్ట్, ఇది హైలైట్. అసలు నేను ఇబ్బంది అర్థమైంది. నేను ఫ్రీగా ఇస్తాను, ఫ్రీగా ఇస్తే మీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ నాకు ఇస్తారా అంటే ఇక్కడ చాలా దిగజారిపోయాను. ఈ స్టేట్మెంట్ దగ్గర చాలా పడిపోయావు. 100 ఫ్లోర్లు ఎక్కి అక్కడి నుంచి తప్పమని పడిపోయావు వితౌట్ పారాషూట్. ఎంత అంటే ఇక్కడే నీ గ్రీడీనెస్ అర్థమైపోతుంది కదా. నువ్వు ఏదో సేవలా చేస్తున్నాను అన్నట్టు బిల్డప్ ఇచ్చావు. నా తమ్ముడు పాప పుట్టింది, ఆస్పీషియస్ డే అని చెప్పి ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ యూజ్ చేసి ఇప్పుడే చాలా తక్కువ రేటుకి అమ్ముతాను, తర్వాత మళ్ళీ ఆ సెంటిమెంట్లు ఏమి ఉండవని చెప్పి. సో నీకు అంత కేరు ఇది ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ పైసలు అడుగుతున్నావు కదా. నేనేమంటానంటే, సరే నేను ఆ 1000-2000 పెట్టి తీసుకున్న తర్వాత నాకేం ఉపయోగపడలే, నువ్వు వచ్చేసావు అబ్బా, నువ్వు ఆన్లైన్ క్లాసులకు వచ్చేసావు. బేసిక్గా జరగదు పిల్లలు, వీళ్ళు ఎవరు రారు. ఫర్ ఎగ్జాంపుల్ మనోడు వచ్చేసాడు, వాట్సాప్లో కూడా వీళ్ళు మాట్లాడు, వీళ్ళకంటూ టీం ఉంటుంది, వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. సరే వాట్సాప్లో కూడా కంత్రిమయ్య వచ్చాడు, ఆన్లైన్ క్లాసులకు కూడా కంత్రిమయ్య వచ్చేసాడు, జావా పైథాన్ లాగే వచ్చేసి నేర్పించేస్తాడు. వచ్చినా మానిటైజేషన్ అవ్వలే. అప్పుడు ఏంటి పరిస్థితి? లేదు. అప్పుడు నీ సర్టిఫికేట్ నేను అప్లోడ్ చేస్తే నాకు వచ్చేస్తాయి మానిటైజేషను. ఆర్ నువ్వేదో చెప్పావు కదా, ఒకవేళ నాకు మానిటైజేషన్ అయిపోతే నాకు డబ్బులు ఇస్తావా అని చెప్పి, అవ్వకపోతే నువ్వు ఆ మానిటైజేషన్ చేయిస్తావా, వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ఇస్తావా చెప్పు.
నువ్వు అది ఇవ్వవు, వీళ్ళు మాత్రం మానిటైజేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తే నువ్వు నాకు ఇస్తావని చెప్పి ఏ మొఖంతో అడుగుతున్నావు చెప్పు? ఎంత నువ్వు లైట్ సెటప్ పెట్టుకున్నా సరే చెప్పు, ఏ మొఖంతో అడుగుతున్నావు? అలా ఉంటుంది. ఇలా దిక్మల్ లాజికల్ చెప్పినప్పుడల్లా ఏమైపోతుంది అంటే ఒక్కొక్కసారి ఫ్లోలో వచ్చేస్తుంది అన్నమాట మన నిర్భాతత్వం. నీ ఆడియన్స్ ముందు, పబ్లిక్ ముందు నువ్వే బకరా అయిపోతావు. ఏంటి ఇంత గ్రీడీగా ఉన్నాడు, డబ్బుల కోసం చేయలేదంటాడు, ఫ్యామిలీ సెంటిమెంట్ అని చెప్తాడు, తమ్ముడు సెంటిమెంట్ అని చెప్తాడు, మళ్ళీ వచ్చి డబ్బులు నాకు వెనక్కిస్తామని చెప్తాడు, మళ్ళీ ట్యూషన్తో కంపేర్ చేస్తాడు, స్కూల్తో కంపేర్ చేస్తాడు, జావా అంటాడు, పైథాన్ అంటాడు, C++ అంటాడు, .NET అంటాడు. ఎవడురా ఈడు అనుకుంటారు. ఆల్రెడీ టాక్ నడిచింది. నీకు లాస్ట్ వీడియో ఎంగేజ్మెంట్ చూడు, కామెంట్ చూడు, నువ్వు ఎన్ని డిలీట్ చేస్తున్నావు. అండ్ ఇంకోటి, నీకు ఆల్రెడీ సెకండ్ ఛాన్స్ కాదు, థర్డ్ ఛాన్స్. బెట్టింగ్ యాప్ల కంటే ముందు నువ్వు ఇలాంటి కోర్స్ పెట్టావు, అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పుడు ప్రాపర్గా నువ్వు ఎవరికి నువ్వు మానిటర్ చేయలేదు, ఎవరికి డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, చాలామంది డిస్సాటిస్ఫైడ్ అయ్యారు. వాళ్ళందరూ నీకు కామెంట్లు పెడుతుంటే కామెంట్లు డిలీట్ చేస్తున్నావు. కొంతమంది కామెంట్లు పెడితే అవునా నేను ఇచ్చానా, ఎవరు ఇచ్చారు అని అంటున్నావు. దానికి ఒకటి దిక్కు లేదు. నువ్వు ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం ప్రీవియస్గా ఏమైనా బొక్కలు పెట్టామో, బొక్కలు పెడితే అది పూడ్చి అదంతా ఫుల్ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ముందు నువ్వు ఫస్ట్ ఇంతకుముందు ఎవరైతే నీ కోర్స్ కొనుక్కున్నారో, నీ బుక్ ఎవరైతే కొనుక్కున్నారో, నష్టపోయారో, ముందు వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వు. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులోకి రా. కామెంట్లు పెడితే డిలీట్ చేయడం కాదు కంత్రిమయ్య. ముందు అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉంటుంది, అది తెచ్చుకొని ముందు ప్రీవియస్గా అయిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఈ కోర్సులు. నెక్స్ట్ డేటా ప్రైవసీ గురించి ఏదో చెప్పు. నేను పిల్లలు మళ్ళీ చెప్తున్నా, మనోడే నోట్లో ఫ్లోలో అన్నాడు, నేను కావాలంటే థర్డ్ పార్టీకి ఇవ్వచ్చు అని చెప్పి థర్డ్ పార్టీలకి వీళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తారో లేదో మీకు తెలుస్తుందా? మనోడు ఒక సైట్ చూపించాడు. నేను చెప్తున్నా కదా, యాజ్ ఐటీ ఎంప్లాయీ ₹1000 కూడా వెబ్సైట్ వచ్చేస్తుంది. ₹1000కి 2000కి బుర్రపాడు వెబ్సైట్లు వచ్చేస్తాయి. కానీ ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు, ప్రైవసీ ఉండదు. అక్కడ జస్ట్ ఒక పారాగ్రాఫ్లో నేను మీ డేటా అమ్మను అంటే దట్ డజంట్ మీన్ మనోడు అదే మాట మీద నిలబడి అమ్మడం అని కాదు. అది దేనికి ఉపయోగపడదు. మీరు ఎక్కడా పెట్టుకోలేరు. దాని మీద బోల్డ్ ఇటాలిక్ ఫాంట్లో పెట్టినా కూడా బ్యాక్ ఎండ్లో వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తారు. నేను ఈ మనిషి గురించి చెప్పట్లేదు. మీరు ఇప్పుడు మీ పర్సనల్ డేటా ఎవరికి షేర్ చేయొద్దు. ఇదేనే కాదు, పర్సనల్ డేటా నెవర్ షేర్ యువర్ పర్సనల్ డేటా. ఫోన్ నెంబర్ మీరు ఇచ్చారో మీ పని సమాప్తం, ఈమెయిల్ ఐడి ఇచ్చారో మీ పని సమాప్తం. అవి కాకుండా కొంతమంది యూట్యూబ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. కొన్ని ఇష్యూలు వచ్చి అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. చాలా కోట్లు స్కామ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో చెప్పాక చాలామంది నా మీద స్ట్రైక్ లేడర్ పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఒక్కొక్కరికి లక్షల్లో ఆదాయం ఇదంతా. మిమ్మల్ని గుర్రులు చేసి మిమ్మల్ని అమాయకులు చేసి మీ దగ్గర లక్షలు దొబ్బుతున్నారు. లేనిపోలు ఇష్యూలు ఆలే క్రియేట్ చేసి సాల్వ్ చేసినట్టు నెక్స్ట్ వీడియోలో చెప్తుంది. సో దానికి ప్రీ రిక్వెస్ట్ ఇది, దయచేసి మీ డేటా షేర్ చేయొద్దు. అందుకే ఫస్ట్ అసలు ఈ పెయిడ్ కోర్సులు ఇలాంటి యూట్యూబ్లో అసలు నమ్మకండి. ఇలాంటి పెయిడ్ కోర్సులు ఎన్రోల్ అవ్వకండి. ఎన్రోల్ అయిన తర్వాత మీరు చాలా ఫీల్ అవుతారు. కొంతమంది ఇప్పుడు నన్ను తిట్టినా, బ్రో నీ మాట వినాల్సింది బ్రో అని కంపల్సరీ మీరు ఫీల్ అవుతారు. రాసి పెట్టుకోండి. లేదా నాకు ఇప్పుడు ఏమొస్తుంది, మిమ్మల్ని జాయిన్ అవ్వద్దంటే నాకేమైనా కమిషన్ వస్తుందా, నాకేమైనా వస్తుందా? నిజం చెప్తే ఎవడికి వెళ్దాం, చేదుగానే అనిపిస్తుంది. మంచిగా మనోడు లైట్ సెటప్ వెనక పెట్టుకొని మంచి ఒక వాయిస్ నేరేషన్ ఇస్తాడు. అలా పచ్చి అబద్ధాలు చెప్తే మీకు మంచిగా అనిపిస్తుంది. అది పరిస్థితి. నా 10 years స్ట్రగుల్స్ చెప్తా అంటున్నాడు కదా, అదే 10 years స్ట్రగుల్స్ నువ్వు ప్రాపర్గా యూజ్ చేసుకొని, ఎందుకు నేను ఈ పెయిడ్ కోర్స్ మీద వీడియో చేస్తే మినిమం 10,000 కూడా వ్యూస్ రాలేదని దాని మీద ముందు ఫస్ట్ రిట్రోస్పెక్ట్ చేయి. ఎందుకు నాకు నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి, ఎందుకు నా పాత కోర్స్ క్లిక్ అవ్వలేదు, దాని మీద రిట్రోస్పెక్ట్ చేసి అది ఫుల్ఫిల్ చేసుకో. తర్వాత నువ్వు ఫ్రీ కోర్స్ అయినా చేయాలంటే ముందు ఈ పనులన్నీ నువ్వు పూడ్చుకొని ఫుల్ఫిల్ చేసుకుంటే అప్పుడు ఇక్కడికి రావాలి మిస్టర్ కంత్రిమయ్య. ఐ హోప్ ఇది నువ్వు పర్సనల్గా తీసుకో, నీ మంచి కోసం చెప్తున్నావు. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే, నీ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నువ్వు చెయ్యి, కోర్స్ చెయ్యి. 30 రోజులు కాదు కదా, 40 రోజులు చెయ్యి. చాలామంది సూపర్ కంటెంట్ క్రియేటర్స్ విత్ బ్యూటిఫుల్ ప్లేలిస్ట్తో చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే సంవత్సరంకి ఒకసారి, 6 నెలలకు ఒకసారి యూట్యూబ్ అల్గారిథం అప్డేట్ అయ్యేది. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, వారంకి ఒకసారి అప్డేట్ అవుతుంది. సో అది అంత ఫరక్ పడదు. మనం ఎలా ఉండాలంటే ఆన్ ద ఫ్లై ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి. కోర్స్ నీ ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఎవ్రీడే మనం అప్డేటెడ్గా ఉండి ఎవ్రీడే మనం ఆడియన్స్తో ఎంగేజ్మెంట్ ఉంచుకుంటూ మనకు వాళ్ళతో కనెక్షన్ ఉంచుకుంటూ ఫ్రీగా చెప్తే సూపర్ క్లిక్ అవుతావు. ప్లేలిస్ట్ పెట్టుకో, ఫ్రీగా పెట్టుకో. ఈ నెల కాకపోతే వచ్చే నెల పెట్టుకో. కంపల్సరీగా చూస్తారు, నీకు వ్యూస్ వస్తాయి, నీ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, నీకు వ్యూస్ వల్ల డబ్బులు కూడా వస్తుంది, నీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది మార్కెట్లో. ఇప్పుడు నువ్వు వారం రోజులు ఆగి నేను మనసు మార్చుకున్నాను, మా తమ్ముడు పాప పుట్టిన ఏదో నీ ఇష్టం చెప్పి నేను ఫ్రీగా ఇస్తున్నాను ఈ కోర్సు. ఎవడో చెప్పాడని కాదు, నేను ఫ్రీగా ఇస్తున్నాను, రండి ఎన్రోల్ అవ్వండి, మొత్తం ఇవన్నీ నేర్పిస్తానని చెప్పి మొత్తం కోర్స్ డీటెయిల్స్ అని చెప్పు. దద్దరిల్లిపోద్ది జనాలు.
ఇంత ఫ్రీ పబ్లిసిటీ, ఫ్రీ మార్కెటింగ్ నీకు ఎవడెవడు. ఇవి కాకుండా నువ్వు పర్సనల్గా నాకు రిపోర్ట్లు కొట్టిస్తాను, డిస్లైకులు కొట్టిస్తాను, బ్యాడ్ కామెంట్లు పెట్టిస్తాను, స్ట్రైకులు చేయిస్తాను, స్ట్రైకులు వేపిస్తాను, యూట్యూబ్ కంప్లైంట్ ఇస్తానంటే చెయ్యి. నువ్వు ఏది చేసినా నేను దాన్ని రివర్ట్ చేసే కెపాసిటీ నాకు ఉంది. బట్ ఆ నిబ్బా పని చేసిన మరుక్షణమే నేను రోడ్డు మీద పెట్టేస్తాను మిస్టర్ క్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్ హై.